మన బండోడు చాలా మంచోడండి. రేపటి దాకా వెయిట్ చేసే టైం లేదు. సో మొత్తం ఇవి ఉన్నాయండి. ఇది ఒక్క రోజు నేను కూర్చోబెట్టి అంత తెలుసా. డిజే డిజే బైక్ ట్యాక్సీలు అనమాట. కెన్ ఐ పే యూజింగ్ అలీపే? Okay. ఓకే. సో బైక్ ట్యాక్సీ ఎక్కబోతున్నాం మనం. బైక్ ట్యాక్సీ. ఓకే, రైట్ అండ్ దెన్ లెఫ్ట్. సో డ్రోన్ కొనడానికి మనకి 9 గంటలకు షాప్ క్లోజ్. అందుకని అటు ఇటు తిరుగుతూ ఉంటే ఈయన కనిపించారు బండి మీద. అడిగేసాను తీసుకెళ్తారని. ఆయనకేమో ఇంగ్లీష్ రావట్లేదు. నేను డైరెక్షన్ చెప్తున్నాను. నేను అడ్వెంచర్. ఓహో, ఈ మ్యాప్ చూసారా? బిల్డింగ్ ఎలా చెబుతుందో. ఓ క్లోజ్. మన బ్యాడ్ లక్ అండి, షాప్ మూసేస్తుంది. Is there anything else I can help with? I thought the shop will be open, but it is closed. In the online, it showed the shop will be open till 9 PM. మనోడు వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇంకేమన్నా స్టోర్స్ ఉన్నాయేమో అడుగుతున్నాడు అనమాట. మన బండోడు చాలా మంచోడండి. ఈ స్టోర్లో ఎవరు లేకపోతే ఎవరికో ఫోన్ చేసి రప్పించేశాడు. మనోడు చాలా మంచోడండి. కరెక్ట్ టైంగా దొరికాడు నాకు. యాక్చువల్గా ఇది కొనుక్కోవాలని ఉంది నాకు, కానీ ఇది చాలా రేట్ ఎక్కువ ఉంది. ఇది 62,000, ఇది 75,000, 90,000, 1,00,000. మనకి రెండిట్లో ఒకటి కావాలి, కానీ ఇది తీసుకోను నేను. మేబీ కొన్ని ఇయర్స్ తర్వాత చూద్దాం. The battery lasts for 30 minutes or 50 minutes. I wonder if your country allows flights with such a weight. Less than 250 grams weight. Okay. ఏదో తెలియదండి, ఏదో చేస్తున్నాను. వీళ్ళకి ఇంగ్లీష్ రాదు. ఏకంగా డ్రోనే కొనేస్తున్నాను నేను. నాకేమో DJI Mini 3 ఉంది, వీళ్ళేమో DJI Mini 3 లేదంటున్నారు. ఇక్కడ రేపటి దాకా వెయిట్ చేసే టైం లేదు, ఎందుకంటే రేపు మళ్ళీ మనం అవతర్ మౌంటైన్స్లోకి మళ్ళీ వెళ్తాం. అప్పుడు డ్రోన్ షాట్ తీయాలి ఖచ్చితంగా ఎలాగైనా. కానీ డ్రోన్ మాత్రం పోకూడదు ఇంక నెక్స్ట్ టైం. 85,000 బాబోయ్, సేవింగ్స్ అన్నీ పెడుతున్నాను. ఇంకా DJI Mini 5 Pro తీసుకుంటున్నాను. ఇందులో 2 రకాలు ఉంటాయంట. బ్యాటరీ 30 minutes, బ్యాటరీ 50 minutes. బ్యాటరీ 30 minutes తీసుకుంటున్నాను నేను. 249 grams ఉంటుందంట. 250 లెస్ కాబట్టి మనం ఇబ్బంది పడక్కర్లేదు. బ్యాటరీ 50 minutes వచ్చేది ఉంటే 249 కంటే ఎక్కువ గ్రామ్స్ ఉంటుంది. సో రిస్క్ అయిపోద్ది కొన్ని ప్లేసెస్లో, కొన్ని కంట్రీస్లో. సో 30 minutes అనేది చాలు అనుకుంటున్నాను. సో కొత్త డ్రోన్ తీసుకున్నాం. అన్బాక్సింగ్ కూడా షాప్లోనే చేసేస్తున్నాను. ఓం నమః శివాయ. లోపల బ్యాగ్ ఇచ్చాడు, చాలా బరువు ఉందండి ఇది. Do you need me to see you off later? మనోడు బాగా సాయం చేశాడండి, లేదంటే ఏదో అవుతున్నా. అంటే నేను ఇక్కడ షాప్లోనే టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ ఇంటికి వెళ్ళాక టెస్ట్ చేయడం అంటే కష్టం, కొంచెం పెద్ద డ్రోన్ కదా. Can I get bill? Can I get the bill? డ్రోన్ బ్యాటరీలు కూడా ఇచ్చాడు. సో ఇష్టం లేకపోయినా కష్టంగా కొన్నాను, తప్పక. ఇంకా వీళ్ళందరూ బాగానే సాయం చేశారండి. బాగా వచ్చిన దాకపోయినా 9 గంటలకు మూసేయాలి షాపు. ఇప్పుడు 9:30 అవుతుంది. నా కోసం తీసి ఉంచారు ఇప్పుడు దాకా. అసలు ఏం చెప్పాలండి, అసలు ఈరోజు మామూలుగా లేదు. స్టోరీ టైం అండి. ఒకవేళ మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ లేకపోతే ఒక 2-3 minutes ముందుకు పెట్టేసుకోండి వీడియో. కొంచెం నా మనసులో మాటలు చెప్పాలని ఉంది. అసలు ఈరోజు మీరు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చూస్తే బంగీ జంపింగ్ చేయకముందు భయం కంటే కూడా ఎక్కువ టెన్షన్. మనకి ఏమన్నా అవుద్దా, బతుకుతామా అని చెప్పి టెన్షన్ అనమాట. ఒకసారి దూకిన తర్వాత సాధించాం కదరా అని ఫీలింగ్. ఆ తర్వాత ఈ అవతార్ మౌంటైన్స్ లో ఎవరు లేరనే ఆనందం. ఎన్ని పాజిటివ్ వీటిల్లో మళ్ళీ ఇప్పుడు డ్రోన్ పోయిందని చెప్పేసి మళ్ళీ బాధ. రాత్రి వస్తుంటే ఎవరో లేక అవతార్ మౌంటైన్స్ లో చాలా భయపడ్డాను. వెన్ను అంతా
బ్యాక్ బోన్ షివరింగ్ అంటారు కదా, అంతలా అనిపించింది. సో ఈ రోజు మొత్తం ఎమోషనల్ రోలర్ కోస్టర్ అని చెప్పొచ్చండి. అప్పుడే ఆనందం, అప్పుడే బాధ. ఈ రోజు సాయంత్రం అవుతుంది. పొద్దున్న బంగీ జంపింగ్ చేశాను, అంత అడ్వెంచరస్గా చేశాను. దాన్ని మనస్ఫూర్తిగా ఫీల్ అవుదాం అంటే కూడా లేదండి, మనస్ఫూర్తిగా ఫీల్ అవ్వలేకపోతున్నాను. ఎందుకంటే ఓ పక్కన బాధ, డ్రోన్ పోయిందని. జనరల్గా నేను చాలా చాలా జాగ్రత్తగా చూసుకుంటానండి ఏ వస్తువైనా. కానీ ఈరోజు డ్రోన్ ఇది రెండోసారి పోవడం, అబ్బా, అది ఎంత తలుచుకోకూడదు, ఎంత బాధపడకూడదు అనుకున్నా కూడా ఎక్కడో ఒక చిన్న మూల లాగుతుందండి, మనసు అలా లాగుతూ ఉంటుంది అనమాట. అట్లీస్ట్ బంగీ జంపింగ్ అప్పుడు కూడా మనకి ఏం కాలేదు, ప్రాణాలతో బయటపడ్డాం. సో ఆ పాజిటివిటీని తీసుకుందాం, ఈ నెగిటివిటీని కొంచెం దూరంగా పెట్టుకొని. సో నాకు ఎలాగో మనసులో మినీ 5 Pro కొనుక్కోవాలని ఉంది. సరే మినీ 5 Pro కొనుక్కోవాలని ఉంది కదా అని చెప్పేసి రేట్లు చూశాను. ఇండియాలో చూస్తే 1,40,000 ఉంది. నేను జర్మనీలో ఉంటాను కదా, జర్మనీలో చూస్తే ఇంచుమించు అది కూడా 1,200 అంటే 1,25,000 దాకా ఉంది. అప్పుడు అనుకున్నాను, అమ్మా అంత ఎక్కువ రేట్ ఉంది, జర్మనీ కంటే ఇండియా కంటే చైనాయే బెస్ట్ కదా, ఎలాగో డ్రోన్ పోయింది, 85,000కి వస్తుందండి. అంటే 45,000 తగ్గింది నాకు ఇది. ఈ రాబోయే ట్రిప్స్ ఇంకా అడ్వెంచరస్గా ఉన్నాయన్నమాట, నేచర్ ప్లేసెస్. అందుకని ఇంకా సరే చిన్న ఒక స్టెప్ ముందుకు తీసుకుని, ఇష్టం లేదు అంత డబ్బులు ఖర్చు పెడతాం. 85,000 అంటే మాట్లాడండి, చిన్న ఇన్సిడెంట్ వల్ల ఇప్పుడు 85,000 మన జేబులో లేనట్టే కదా. కష్టపడి సేవ్ చేసుకుని డబ్బులు ఇవన్నీ, ఇప్పటికే ట్రావెలింగ్కి చాలా ఖర్చు అవుతుంది నాకు. ఇంకా సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. కానీ ట్రావెలింగ్లో మనం ఇదే నేర్చుకోవచ్చు అని చూసారు. ఈరోజు ఎంత ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ చూసినా కూడా మనం అంటే ఒక లైఫ్ని రిలేట్ చేసుకోవచ్చు. లైఫ్లో కూడా అంతే, ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. మనం దేనికి దిగులు పడిపోకుండా, అలాగని ఆనందం వచ్చినా ఓవర్ ది టాప్ వెళ్ళిపోకుండా బ్యాలెన్స్డ్గా ఉండడం నేర్చుకోవాలని అనుకుంటాను. నేను అలాగే ఉండడానికి ప్రయత్నిస్తాను. సో ఇది కూడా ఈరోజు కూడా అలాగే అనిపించింది నాకు. అదేండి, నాకు ఎందుకో తెలీదు, మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో ఈరోజు అయితే ఇంకా భోజనం కూడా చేయలేదు. మధ్యాహ్నం లక్కీగా కొంచెం తినాను కాబట్టి బర్గర్ సరిపోయింది, లేదంటే ఇప్పుడు భోజనం తినాలని కూడా లేదు. మరి 85,000 తినకి వచ్చి పడిపోతే తినాలనిపిస్తుందా? ఎందుకు తినాలనిపిస్తుంది? మొదలు దిగదు అసలు. మెయిన్గా డ్రోను ఈ ట్రిప్లో అర్జెంట్గా కొనడానికి ఇంకో కారణం ఏంటంటే, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా మీద నాకు డ్రోన్ ఎగరేయకుండా ట్రిప్ ముగించాలని లేదు. సో మొత్తం ఇవి ఉన్నాయండి మన డ్రోన్ బాక్స్లోని. మినీ 5 Pro చూస్తే ఒక రిమోట్ కంట్రోలు, నెక్స్ట్ మెయిన్ డ్రోను. నాకు ఈ డ్రోన్ భలే ఇష్టం, ఎందుకంటే మినీ వర్షన్స్లో ది అల్టిమేట్ డ్రోన్ అండి. మనకి నైట్ అన్నీ బాగుంటాయి, నైట్ మోడ్ కానీ, జూమ్ కానీ, మొత్తం ఇది రొటేషన్ అవ్వడం కానీ. ఎక్స్పెరిమెంట్లు అన్నీ మనం ఈ ట్రిప్లో వద్దు, కమింగ్ ట్రిప్స్లో చేద్దాం. ఇప్పుడు నేను ఇంకా కొంచెం భయం వేస్తుంది నాకు. సో ఇది 3 బ్యాటరీలు. నెక్స్ట్ మనకి కలర్స్ కూడా ఇచ్చాడు, ఐ మీన్ ఫిల్టర్స్, కలర్ ఫిల్టర్స్, ఎక్స్ట్రా వింగ్స్, వైర్లు, ఇవన్నీ. సో యాక్చువల్గా చెప్పాలంటే చాలా చీప్ దొరికినట్టు నాకు. ఇవన్నీ కలిపి 87,000 88,000 అయింది నాకు. ఒక 30,000-40,000 రూపీస్ తగ్గింది నాకు. కానీ ఈ క్యాప్, దీని మూత చాలా పెద్దది ఉంది. ఇది నా ఓల్డ్ డ్రోన్. సో చూసారా, డ్రోన్ మిస్సింగ్, చాలా చిన్న మూత. ఎప్పుడు బాధపడేది ఇదే, రిమోట్ కంట్రోల్లో నాకు స్క్రీన్ ఉండదు, అస్తమాను ఫోన్ కనెక్ట్ చేయాలి, చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడిని దీంతో. అండ్ ఒక బ్యాటరీ డ్రోన్లో ఉండిపోయింది, పోయింది. ఈ 2 బ్యాటరీలు మిగిలినాయి. సో ఈ బ్యాటరీలు దీనికి పట్టవు, ఈ డ్రోన్కి సెట్ అవ్వవు ఈ బ్యాటరీలు. గుడ్ పాయింట్ ఏంటంటే ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంది. ఎంతో గుర్తులేదు, బట్ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. దీనికైతే ఇంటర్నల్ స్టోరేజ్ లేదు, మనం ఆల్వేస్ మెమరీ కార్డ్ క్యారీ చేయాలి డ్రోన్ లోపల. ఇది మన కమ్యూనికేషన్. ఐ వాంట్ ద సేమ్ ఫ్రైడ్ రైస్ ఎస్టర్డే, కెన్ యూ పార్సిల్. యాక్చువల్గా ప్రశాంతంగా తిందామంటే లేదండి, 10:30 అయిపోయింది. ఇప్పుడు షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఈరోజు బంగీ జంపింగ్ అయిపోయింది కదా, ప్రశాంతంగా కూర్చొని ఎంజాయ్ చేద్దాం, ఫుడ్ని అన్ని రకాలు ట్రై చేద్దాం అనుకున్నాను. బట్ అది డ్రోన్ కొనడంలో లేట్ అయిపోయింది. పార్సిల్ చేయించి పట్టుకెళ్తున్నాను. ఇంకా టోటల్ ఇది ఒక్కరోజు నేను ఖర్చు పెట్టేది ఎంత తెలుసా? 1,30,000 అండి. ఇంకా ఎక్కువే, 1,30,000 నుంచి 1,35,000 ఉండొచ్చు అసలు. అమ్మ బాబోయ్. అంటే అవతార్ మౌంటైన్కి మనం 520 చైనీస్ యువాన్ పే చేయాలి. అది 4 డేస్కి వ్యాలిడ్ ఉంటుంది టికెట్. 4 డేస్లో మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనమాట. కాకపోతే మనం ఎంట్రీ ముందే బుక్ చేసుకోవాలి, పలానా టైంకి వెళ్తున్నామని. మీకు స్క్రీన్ మీద పెడతాను, మా రూమ్ మా ఓనర్ చూపించారు. ఎంట్రీస్ లిమిటెడ్ ఉన్నాయి, మనం ఏ టైంలో వెళ్తున్నామో ఆ టైం స్లాట్ ముందే చెప్పాలి. పలానా 12 to 1 వెళ్తాను, 1 to 2 అని. సో అలా 520 యువాన్ పడింది దానికి. అన్లిమిటెడ్ టైమ్స్ కేబుల్ కారు, అన్లిమిటెడ్ టైమ్స్ ఎలివేటర్ అని ఎక్కొచ్చు అనమాట. సో అన్నీ కలిపి 1,35,000 అండి అప్రాక్సిమేట్గాని.
ఫుడ్, క్యాబులు, ఖర్చు, కేబుల్ కారు, బంగీ జంపింగ్, డ్రోను, కొత్త డ్రోను, అన్నీ A to Z. ఇదొక్క రోజులోనే. ట్రిప్ మొత్తం బడ్జెట్ నేను 3 లక్షలు పెట్టుకున్నాను 23 రోజులకి. ఇదొక్క రోజులోనే 1 లక్ష. ఇంకా ఈ డ్రోన్ కలిపిన వల్ల ఇంకో 1 లక్ష పెరిగిపోద్దిలే, 4 లక్షలు అయిపోద్ది బడ్జెట్ మంది. సో వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ డేస్ ఆఫ్ మై లైఫ్ అండి. సో ఈ వీడియో ఇక్కడతో గుడ్ నైట్, బై బై. ఈ వీడియో చాలా లాంగ్ ఉండబోతుందని నాకు అర్థమవుతుంది. మేబీ 2 or 3 వీడియోస్ కింద పోస్ట్ చేసి ఉంటాను. సో అన్నీ చూడండి, నా బాధను అర్థం చేసుకోండి. కొంచెం నచ్చితే కంటెంట్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, రిక్వెస్ట్ అనుకోండి. మనకు సబ్స్క్రైబర్స్ లేరండి, నేను బాగా ట్రై చేస్తాను కానీ అంతా 4800 ఉన్నారు ఈ వీడియో చేసే టైంకి. సో ఈ ఇయర్లో అయినా సరే 10,000 అవ్వాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, టేక్ కేర్, బై బై.